హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్. మై సెల్ఫ్ హేమంత్. మనం 8th క్లాస్ మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే, ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏముంది సార్ ఇక్కడ అంటే, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని ఇలా ఇచ్చారండి. సాల్వ్ అంటే ఏంటో తెలుసా? అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే దీని డిగ్రీ 1, దీని వేరియబుల్ 1, ఇక అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అదంతా నేను డిస్కషన్ చేయట్లేదు. ఇదిగో ఇక్కడ x-2 = 7. ప్రతి దాంట్లో ఒక వేరియబుల్ ఉంది చూడండి. ఇక్కడ y ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ t ఉంది, ఇక్కడ ఇంకా వేరే k ఉండొచ్చు, g ఉండొచ్చు, p ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలో ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్తున్నా చూడండి. ప్లస్ ట్రాన్స్పోజ్ టు మైనస్, మైనస్ ట్రాన్స్పోజ్ టు ప్లస్. ట్రాన్స్పోజ్ అంటే ఈక్వల్ టుకి అవతలకి వెళ్ళడం. మైనస్ ఉందనుకో, మైనస్ అవతలకి ట్రాన్స్పోజ్ అవుతే అది ప్లస్ అవుతుంది. ఇంటూ ట్రాన్స్పోజ్ టు డివైడెడ్ బై, డివైడెడ్ బై ట్రాన్స్పోజ్ టు ఇంటూ. ప్లస్ మైనస్ అవుతుంది, అవతలకి వెళ్తే మైనస్, అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. ఇంటూ అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ట్రాన్స్పోజ్ టు మైనస్, మైనస్ ట్రాన్స్పోజ్ టు ప్లస్, ఇంటూ ట్రాన్స్పోజ్ టు డివైడెడ్ బై, డివైడెడ్ బై ట్రాన్స్పోజ్ టు ఇంటూ. ఈ విషయాలు గుర్తుపెట్టేసుకుంటే చాలు. ఇక మనం సమ్మలు చేసేద్దాం. నేను చాలా జాగ్రత్తగా ఒక్కొక్క సమ్మ చెప్తా చూడండి. సో ఫస్ట్ సమ్ వచ్చేసి x-2 ఈజ్ ఈక్వల్ టు 7 అండి. సో x ఈజ్ ఈక్వల్ టు -2 అవతలకు వస్తే +2 అవుతుంది. ఇదే చెప్పా. మైనస్ ట్రాన్స్పోజ్ టు ప్లస్ అంటే ఊరికి మైనస్ పట్టుకెళ్తాం కాదు, దాంతోపాటు దాని యొక్క నెంబర్ను కూడా పట్టుకెళ్ళాలి. సో -2 ట్రాన్స్పోజ్ చేస్తే +2 అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 7 + 2 అంటే 9 అయింది. ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 9. సాల్వ్ చేయడం అంటే ఇదే. అర్థమైందా? సాల్వ్ చేయడం అంటే వేరియబుల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ చూద్దాం. y+3 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. y+3 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ +3 ట్రాన్స్పోజ్ అవుతే -3 అవుతుంది. దట్ y ఈజ్ ఈక్వల్ టు 10 - 3. y ఈజ్ ఈక్వల్ టు 10లో నుంచి 3ని మైనస్ చేస్తే 7 వచ్చింది. 10లో 3 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 7 అవుతుంది. అక్కడతో అయిపోయింది. థర్డ్ సమ్ చేద్దామండి. ఇక్కడ చూడండి. 6 ఈజ్ ఈక్వల్ టు z+2. ఇక్కడ మనం z వాల్యూ కనుక్కోవాలి, అంతే కదా, వేరియబుల్ వాల్యూ కనుక్కోవాలి. +2 ఎవతలకు వస్తే -2 అవుతుంది కదా. సో z ఈజ్ ఈక్వల్ టు 6 - 2. z ఈజ్ ఈక్వల్, ఎందుకు సార్ z రాశారు ముందు అంటే, అవతల మనం ఎట్లయినా 6 - 2 ఈక్వల్ టు z అన్న, z ఈక్వల్ టు 6 - 2 అన్న ఒకటే కదా. ఎవరైనా అలా రాస్తారా 6 - 2 ఈక్వల్ టు z అని? వేరియబుల్ వాల్యూ కనిపెడుతున్నాం కాబట్టి z వాల్యూ ఉంచుకోవాలి. z ఈజ్ ఈక్వల్ టు 6లో నుంచి 2 మైనస్ చేస్తే 4. ద వాల్యూ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 4. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి. 3/7 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 17/7 అండి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చేద్దాం చూడండి. 3/7 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 17/7. ఇందులో కూడా x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. +3/7 అవతలకి వెళ్తే -3/7 అవుతుంది. అంటే ఇక్కడ మిగిలిపోయింది x. సో 17/7 ప్లస్ అవతలకి వస్తే -3/7. 17/7 -3/7 అండి. ఇందులో 7 అనేది డినామినేటర్లో ఉంది. రెండిట్లో కూడా అదే ఉందండి. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అదే నెంబర్ అవుతుంది. ఇక వీటికి ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఎల్సిఎం అవుతుంది కాబట్టి పైన ఉన్నది ఇక అలా రాసేస్తే సరిపోద్ది, 17 - 3 అని. సో 17 - 3 లైక్ ఫ్రాక్షన్స్ అప్పుడే. అన్లైక్ ఫ్రాక్షన్స్ అప్పుడు మళ్ళీ అంతా ప్రాసెస్ ఎల్సిఎం చేస్తే. సో 17లో నుంచి 3ని మైనస్ చేస్తే 14/7. ఈ 7 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 2. x వాల్యూ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి.
6x ఈజ్ ఈక్వల్ టు 12. 6x ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ 6 ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. యువతలకి వెళ్తే ఏం చేద్ది, బై చేద్ది. ఎవరిని బై చేద్ది, అక్కడ ఉన్న 12ని బై చేద్ది. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ ఇలా మిగిలిపోతే ఇంటూ 6 యువతలకు వస్తే బై 6 ఇంటూ అని ఎలా కనబడుతుంది అనుకున్నారు. 6x అంటే 6 ఇంటూ ఎక్స్ అంటే 6 ఇంటూలో ఉందని అర్థం. సో ఇంటూలో ఉన్న 6 యువతలకు వస్తే బై 6 అవుతుంది. 6 12లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతే ఎక్స్ వాల్యూ ఎంత సార్ అంటే 2. ఎక్స్ వాల్యూ ఎంత అండి, 2. నెక్స్ట్ 6th చూద్దామండి. t డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 10. బై 5 అవతలకు వస్తే ఇంటూ 5. సో t ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 5. సో ద వాల్యూ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 50. బై 5 ఎప్పుడైనా సరే బైలో ఉన్నది అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది. వెళ్ళి అక్కడ న్యూమరేటర్ని ఇంటూ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో t ఈజ్ ఈక్వల్ టు 50. 7th సమ్ చేద్దామా. 2x బై 3 ఈజ్ ఈక్వల్ టు 18 అనుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనిపెట్టడానికి సింపుల్ స్టెప్స్లో చేయాలి. ముందు బై 3ని అవతలకు ట్రాన్స్పోజ్ చేసామనుకో ఇంటూ 3 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 2x ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 3 ఇలా అయింది. ఇక్కడ ఇంటూ 2 ఉంది, దాన్ని అవతల తీసుకొస్తే బై 2 అవుతుంది. అప్పుడు ఎలా రాయాలి సార్ అంటే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 3 డివైడెడ్ బై 2. ఈ 2 టేబుల్ దీంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ 18లో 9 టైమ్స్ క్యాన్సిల్ అయితే 9 3s are 27. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. ఎక్స్ వాల్యూ ఎంతండి, 27. ఓకే, 8th క్వశ్చన్ చూద్దాం. 1.6 ఈజ్ ఈక్వల్ టు y బై 1.5 అని ఉంది కదా. సో 1.6 ఈజ్ ఈక్వల్ టు y బై 1.5. 1.5 అనేది డినామినేటర్లో ఉంది. సో ఇది యువతలకి వెళ్తే దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 1.5. ఇక ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ అంతా చెప్పండి. ఇక్కడ బైలో ఉన్న 1.5 యువతలకి వెళ్తే 1.6ని మల్టిప్లై చేస్తుంది. సో ఆన్సర్ చేద్దామా. 16 15s అనుకుందాం. కొద్దిసేపు 2 డెసిమల్స్ ఉన్నాయి, అవి పెట్టేస్తే సరిపోద్ది. 15 15s are 225. 15 16s are 240. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ 240 వస్తుంది. 15 16s are అంటే 15 15s అంటే 15 స్క్వేర్ తెలుసుగా మనకి. తెలియకపోతే ఇక చేసేది ఏం లేదు, మామూలు మల్టిప్లికేషన్ వేసుకోవడమే. 5 6s are 30, 5 1s are 5 + 3 8. ఇక అలా వేసుకొని ఒక్కొక్కటి చేయాలి. ఇక్కడ మొత్తంగా 240 వచ్చింది. అయితే ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, అవి ఎటు నుంచి కౌంట్ చేయాలి. ఎప్పుడు కూడా డెసిమల్స్నే రైట్ నుంచి లెఫ్ట్కి 2 కౌంట్ చేస్తే 2.4 అనేది వచ్చింది. సో ఇక్కడ 2.4 అనేది పెట్టాలి. సో వాల్యూ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2.4 అయిపోయింది. సో 9th చూద్దాం చూడండి. 7x minus 9 ఈజ్ ఈక్వల్ టు 16. 7x minus 9 ఈజ్ ఈక్వల్ టు 16. దీన్ని మన సమ్ము చెయ్యాలి అంటే ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. -9 ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత అవుతుంది, +9 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 + 9 అండి. 7x ఈజ్ ఈక్వల్ టు 16కి 9 యాడ్ చేస్తే ఎంత, 25. 16కి 9 యాడ్ చేస్తే 25. 7x ఈజ్ ఈక్వల్ 25 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 7 యువతలకి వెళ్తే బై 7. సో 25/7. ఇక నువ్వు ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/7. ఇక అంతే. ఇక మళ్ళీ మనం అక్కడ చేయడానికి కూడా మనకు అవకాశం అనేది లేదు. వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంతంటే 25/7. అట్లా ఉంచేయడమే. నెక్స్ట్ చూద్దాము 10th సమ్. 14y - 8 ఈజ్ ఈక్వల్ టు 13 అని ఉందండి. ఇక్కడ -8 ట్రాన్స్పోజ్ చేస్తే +8 కదా. సో 14y ఈజ్ ఈక్వల్ టు 13 + 8 అండి. -8 ట్రాన్స్పోజ్ అవుతే +8. y ఈజ్ ఈక్వల్ టు
ఓకే 14 ఈజ్ ఈక్వల్ టు పోనీ 13కి 8 యాడ్ చేస్తే ఎంత 13కి 8 యాడ్ చేస్తే 21 వేసేసాం ఇంటూ 14 ఇక్కడ ఇంటూ 14 అవతలకు వెళ్తే బై 14 సో y ఈజ్ ఈక్వల్ టు 21 డివైడెడ్ బై 14 ఈ రెండిట్లో క్యాన్సిల్ అవ్వగలిగిన టేబుల్ ఏదన్నా ఉందా ఉంటే చెయ్యాలి లేకపోతే మనకు అనవసరం లేదు కాబట్టి మనం y ఈజ్ ఈక్వల్ టు 21/14 అని పెట్టేసుకొని సమ్మ క్లోజ్ చేసేయాలి ఓకేనా నెక్స్ట్ సమ్ వచ్చేసి 11th చూడండి 17 ప్లస్ 6p ఈజ్ ఈక్వల్ టు 9 అండి ప్లస్ 17 అవతలకి వెళ్తే ఏమవుతుంది -17 ఇక్కడ ఎంత ఉంది 6p ఉంది ఈజ్ ఈక్వల్ టు 9 ఇక్కడ ప్లస్ 17 అవతలకి వెళ్తే ప్లస్ ట్రాన్స్పోజ్ అవుతే ఏమైంది మైనస్ అవుతుంది సో -17 6p ఈజ్ ఈక్వల్ టు ఒక్క నిమిషం ఒకదానికి ప్లస్ ఒక నెంబర్కి ప్లస్ మరొక నెంబర్కి మైనస్ ఉంటే ఏం చేయాలి పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తుపెట్టాలి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో దీని 9కి ప్లస్ ఉంది 17కి మైనస్ ఉంది ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెట్టాలి ఇక్కడ పెద్దది ఎవరో 17 చిన్నది ఎవరో 9 17లో నుంచి 9 మైనస్ చేస్తే ఎంత 8 దానికి పెద్దదాన్ని గుర్తు అంటే ఏ గుర్తుంది 17కి ఏ గుర్తుంది అక్కడ మైనస్ పెట్టాను ఇక్కడ ఇంటూ ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కదా 6pలో ఇంటూలో ఉన్నది అవతలకి వెళ్తే బై అవుతుంది -8/6 సో 2 టేబుల్ దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్ దీంట్లో 4 అయితే ఇది -4 కదా సో మొత్తంగా p వాల్యూ ఎంత వచ్చింది నాన్న -4/3 అనేది వచ్చింది మొత్తంగా దీన్ని సాల్వ్ చేస్తే p వాల్యూ ఎంత వచ్చింది -4/3 ఆ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ చూడండి ఇక్కడ x/3 ఈ సమ చేద్దాం x/3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7/15 ఇలా ఇది చేయాలి నాన్న ఇక్కడ x వాల్యూ కనిపెట్టాలి అయితే ఎప్పుడైనా సరే ముందు దీన్ని తీసుకెళ్ళిపోకూడదు ఫ్రాక్షన్లో ఉన్నాయి ముందు వెళ్ళిపోవు ఇవి ఒక్కొక్కటి జాగ్రత్తగా చేసుకుంటా వెళ్ళాలి ఈ +1 అవతలకు వెళ్తే -1 ఇక్కడ x/3 ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు 7/15 +1 అవతలకు వస్తే -1 అయితే దీన్ని కూడా ఫ్రాక్షన్ లాగా రాద్దాం ఏ నెంబర్నైనా ఫ్రాక్షన్ లాగా రాయొచ్చు నార్మల్ నెంబర్ కూడా బై 1 పెడితే సరిపోద్ది సో దీన్ని పెట్టేమండి సో x/3 ఈజ్ ఈక్వల్ టు 15కి 1కి LCM చేయాలి 15కి 1కి LCM అంటే 15లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1 టైం క్యాన్సిల్ అవుతుంది 1 7 7 మైనస్ 1 15లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఆ 15తో పైన ఉన్న 1 మల్టిప్లై చేయాలి 15 ఇక్కడ ఏమైంది చూసారా 7 - 15 వచ్చింది 7 - 15 ఎలా చేయాలి ఒక దానికి ప్లస్లో మరొక దానికి మైనస్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి సో 15లో నుంచి 7 మైనస్ చేస్తే ఎంత -8 ఎందుకంటే 15లోని 7 మైనస్ చేస్తే 8 దానికి పెద్దదాని సైన్ మైనస్ కాబట్టి మైనస్ పెట్టా -8/15 ఒక్క నిమిషం ఇక్కడ /3 ఉంది కదా ఇది యువతలకు ట్రాన్స్పోజ్ అవుతే × 3 అవుతుంది సో x ఈజ్ ఈక్వల్ టు -8/15 × 3 ఈ 3 అనేది 15లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది సో x ఈజ్ ఈక్వల్ టు -8/5 x వాల్యూ ఎంత వచ్చిందండి -8/5 అనేది వచ్చింది ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళితే పర్ఫెక్ట్ ఆన్సర్ మనం చేయొచ్చు అయితే ప్రాసెస్ని మిస్ అవ్వకూడదు ప్లస్ని అవతల పంపించినప్పుడు మైనస్ని అవతల పంపించినప్పుడు ప్లస్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎల్సిఎంలు చేయాల్సి వచ్చినప్పుడు ఎల్సిఎంలు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఓకేనా ఇక్కడతో 2.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది 2.2లో కలుగుతాం